సమ్మర్‌లో కిడ్స్‌ని ఎంగేజ్ చేయడం పెద్ద టాస్కే కదా! ఫుల్ డే కిడ్స్‌ని ఎంగేజ్ చేసి వాళ్ళతో స్పెండ్ చేయాలంటే మాలే పర్ఫెక్ట్ ప్లేస్. సో, మేము నెక్సెస్ మాల్‌కొచ్చేసినాం. అండ్ వెళ్ళగానే ఫుట్‌వేర్ మీద పడింది కన్ను. శ్రేష్ఠ 2 పెయిర్స్ ట్రై చేస్తే నేనింకా 4-5 పెయిర్స్ ట్రై చేశా కలెక్షన్ చాలా బావుందని. వీటిలో నేనేం తీసుకున్నానో గెస్ చేసి కమెంట్ చేయండి. అంతసేపు షాపింగ్ చేశాక ఆకలేస్తది కదా! సో, స్నాక్స్ అలా తినేసాము. ఇంకా మాల్‌కొచ్చినామంటే శ్రేష్ఠ ఊరుకుంటుందా? ఆర్కేడ్ గేమ్స్‌కి కంపల్సరీగా వెళ్ళాల్సిందే, ఆడాల్సిందే. లోపలికి ఎంటర్ అయ్యామంటే అంతే. ఇంక టైమే తెలియదు. ఎన్ని గేమ్స్ ఉంటాయో, ఎంత ఆడినా ఇంకా ఆడాలనిపిస్తది. నా ఫీలింగే అలా ఉందంటే ఇంక శ్రేష్ఠకి, కిడ్స్‌కి ఎలా ఉంటుందో చెప్పండి. చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. అన్నింటికి న్యాయం చేయాలని అన్ని గేమ్స్ ఆడాము. బట్ ఏది విన్ అవ్వలేదు. విన్నింగ్, లూజింగ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. మనం ఎంజాయ్ చేశామా లేదా? వీళ్ళిద్దరూ కలిసి ఈ పెద్ద టాయ్‌కి ఎసరు పెట్టారు. అది అంత ఈజీగా వస్తే అక్కడెందుకుంటది చెప్పండి. చాలా సార్లు ట్రై చేశాము. బట్ అస్సలు రాలేదు. ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడాము. సో, నాకన్ని గేమ్స్‌లో నచ్చిందంటే బౌలింగే. బౌలింగ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నాకు చాలా టికెట్స్ వచ్చాయి అందుకని. మా బాస్కెట్‌బాల్ ప్లేయర్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్‌కి కూడా తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు బాగా ఎక్స్‌ప్లోర్ చేస్తారు. అడ్వెంచరస్ గేమ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసింది. సమ్మర్‌లో పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్‌కి తీసుకొస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక ఫుల్ డే కంప్లీట్‌గా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్‌లో డిన్నర్ కూడా అక్కడే చేశాము. మాల్‌లో డిన్నర్‌కి బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కాబట్టి. నేనైతే బరిటోస్ ఇంకా అవకాడో టోస్టర్డ్ తీసుకున్నా. అండ్ శ్రేష్ఠ టాకోస్ తీసుకుంది. సో, ఫుల్‌గా స్టమక్ ఫిల్ చేసుకున్నాము. అండ్ ఇంకా క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ లేకుండా మాల్‌లో డే ఎలా ఎండ్ అవుతుంది చెప్పండి?